భారతీయ సినిమా బ్రాండ్ వాల్యూ పెంచిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాల వరకు వందల కోట్ల రూపాయల్లో ఉన్న ఈ వ్యాపారం ఒక్కసారిగా వేల కోట్ల రూపాయలకి పెరిగింది. ఖచ్చితంగా ఇది రాజమౌళి కృషి అని చెప్పాలి. పేరుకి భారతీయ పరిశ్రమ అని చెప్పినా కూడా ఇందులో దక్షిణాది దర్శకులు, దక్షిణాది హీరోల పాత్ర కూడా ఏమాత్రం తీసివేయలేనది. బాలీవుడ్ భాషగా పేరున్న షారుఖ్ ఖాన్ కూడా దక్షిణాది దర్శకులతో సినిమాలు చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారంటే కూడా ఈ క్రెడిట్ ఎవరిదో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడుకు చెందిన అట్లీతో కలిసి షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా చేసి 1000 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించిన విషయం తెలిసిందే. ఇలా ఇప్పుడు అందరూ దక్షిణాది దర్శకుల వైపు చూస్తున్నారు. సంచలన దర్శకుడు వంగ సందీప్ రెడ్డితో కలిసి రణబీర్ కపూర్ యానిమల్ సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయాన్ని నమోదు చేసుకుందో అందరూ చూశారు. ఇప్పుడు సంచలన దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సినిమా చేయబోతున్నారు. అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ పనులన్నీ పూర్తయినట్లు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఆయనే దీన్ని సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తాజా వార్తలతోటి మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారని చెప్పొచ్చు. సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతోటి ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి ప్రాజెక్టు పైనే ఫోకస్ పెట్టబోతున్నారు. సహజంగా రాజమౌళి సినిమాలంటే తక్కువలో తక్కువ 2 ఏళ్ల సమయం పడుతుంది. మరి ఈ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు మహేష్ బాబు కొత్తగా ఎలాంటి సినిమా చేయరా, లేక ఒక పక్క రాజమౌళి సినిమా చేస్తూ మరో ప్రాజెక్టు కూడా ఓకే చెప్తారా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. రాజమౌళి సినిమా అంటే ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అంత సిద్ధమైన తర్వాతే ఆయన ఈ సినిమాకి సంబంధించిన విషయాలు బహిర్గతం చేస్తారు. ఇప్పటి నుంచి ఆయన ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. విజయేంద్ర ప్రసాద్ వీరిద్దరు కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా స్క్రిప్ట్ పూర్తయిందని చెప్పడంతో ఇక అధికారికంగా ఈ ప్రకటన రావటమే ఆలస్యం. మహేష్ బాబుకు జోడీగా రాజమౌళి తెరకెక్కించే సినిమాలో ఎవరు నటించబోతున్నారు, ఇతర కీలక నటీనటులు ఎవరనే విషయాలు ఇక వరుసగా వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ జాప్యం చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఫ్యాన్స్ ఈ విషయంలో ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా తమ డిమాండ్లు పెడుతూనే ఉంటారు. వీటిని తట్టుకోవడం కోసమైనా సరే దర్శకుడు రాజమౌళి రాబోయే రోజుల్లో ఈ విషయాలు చెప్పక తప్పదనే చెప్పొచ్చు. తాజాగా మహేష్ బాబు జర్మనీ వెళ్ళినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇది కూడా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకి సంబంధించిన ఓ శిక్షణ కోసమే మహేష్ బాబు ఒంటరిగా విదేశాలకు వెళ్లారని చెప్తున్నారు. సహజంగా ఒక సినిమా పూర్తి అవ్వగానే మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు వెళ్లటం ఆనవాయితీ. కానీ అందుకు భిన్నంగా మహేష్ బాబు ఈసారి ఒక్కడే విదేశాలకు వెళ్లటంతో ఇది ఖచ్చితంగా రాజమౌళి ప్రాజెక్టులో భాగంగా సాంకేతిక నిపుణులతో చర్చల కోసం, శిక్షణ కోసమే అని టాలీవుడ్ లో చర్చ నడుస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదని చెప్పాలి. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రానున్న సినిమాకి సంబంధించి లొకేషన్ల సెలక్షన్ కూడా ఇప్పటికే పూర్తయిందని సమాచారం. తాను తెరకెక్కించే ఏ సినిమాకైనా అంతా ఒక పద్ధతి ప్రకారం అన్ని రెడీ చేసుకున్న తర్వాతే రాజమౌళి రంగంలోకి దిగుతారు. గతంలో ఎప్పుడూ చూడని రీతిలో మహేష్ బాబును రాజమౌళి తన కొత్త సినిమాలో చూపించబోతున్నట్లు టాక్. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహస వీరుడు పాత్రలో మహేష్ బాబు కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజాలు ఏంటో అధికారికంగా రాజమౌళి ఈ సినిమా వివరాలు వెల్లడిస్తే కానీ బయటికి రావని చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.